లఘు చర్చను ప్రారంభిస్తూ ఒక నోట్ను సర్క్యులేట్ చేసింది సార్. 1 minute. 2 o'clock అయింది. ఈ డిబేట్ రేపటి కంటిన్యూ చేయండి. సార్ కంక్లూడ్ చేద్దాం. ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు. స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు షార్ట్ డిస్కషన్ ఇనిషియేట్ చేస్తూ టేబుల్ చేసిన నోట్ సార్ ఇది. డిమానిటైజేషన్ ఆఫ్ హై డినామినేషన్ కరెన్సీ నోట్స్ ఇంపాక్ట్ ఆన్ ద స్టేట్ ఎకానమీ. సార్ దీంట్లో ప్రధానంగా హెడ్లైన్స్లో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండ్రో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ సార్. డిమానిటైజేషన్ అంటే 100% 100% నోట్లను రద్దు చేసినప్పుడు మాత్రమే డిమానిటైజేషన్ అనే పదం వాడాలి సార్. దేశంలో నోట్ల రద్దు జరగలేదు సార్. దేశంలో పాత నోట్లను ఉపసంహరించుకొని కొత్త నోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది సార్. 500 నోట్లు రద్దు కాలేదు సార్. కొత్త 500 నోట్లను ప్రభుత్వం సర్క్యులేషన్లకు తీసుకొచ్చింది. 2000 నోట్లను కూడా మళ్ళీ సర్క్యులేషన్స్కు తీసుకొచ్చింది సార్. హై డినామినేషన్ని వాటిని ఉపసంహరణ మాత్రమే, కొంచెం ఆగు నువ్వు, పాత నోట్లను ఉపసంహరించుకొని కొత్త నోట్లను ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ లఘు చర్చలో పెద్ద నోట్ల రద్దు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావంలో దేశంలో విపరీతంగా పెరుగుతున్న నల్లధనాన్ని నిర్మూలించడం, నకిలీ నోట్ల చలామణిని అడ్డుకోవడం, రాజకీయ అవినీతిని సమూలంగా నిర్మూలించడం, రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేయడం, తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని నియంత్రించడం, తద్వారా అవినీతి రహిత భారతదేశ నిర్మాణాన్ని లక్ష్యంగా చేస్తూ ప్రధానమంత్రి గారు ఈ నోట్లను రద్దు చేసిందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సార్. ప్రధానమంత్రి గారు ఈ భారతదేశము, ఈ భారత పార్లమెంటు, రిజర్వ్ బ్యాంకు 500 నోట్లను రద్దు చేయలేదు, 1000 నోట్లను కూడా రద్దు చేసినామని చెప్పలేదు. కొత్త 500 నోట్లను ప్రింట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త 2000 నోట్లను ప్రింట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. 1000 నోట్లను రద్దు చేస్తున్నామని ఇంతవరకు కూడా భారత ప్రభుత్వము ప్రకటించలేదు. భారత ప్రభుత్వం, మన దేశ ప్రధానమంత్రి గారు ఏం ప్రకటన చేసిండ్రంటే పాత 500 1000 నోట్లు డిసెంబర్ 31 వరకు మాత్రమే చలామణిలో ఉంటాయి, వాటిని బ్యాంకులలో డిపాజిట్లు చేసి మీరు కావాల్సిన కొత్త నోట్లను తీసుకోండి అని చెప్పిండ్రు. కాబట్టి మొట్టమొదట ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ని సవరించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచన చేస్తున్నాను సార్. అదేవిధంగా ఈరోజు దేశంలో 2 రకాల చర్చలు జరుగుతున్నాయి సార్. మొట్టమొదటి చర్చ అవినీతి అక్రమాలను నిర్మూలించడానికి పెద్ద నోట్ల రద్దు చేసినామని. రెండవది ప్లాస్టిక్ మనీ యూజ్లోకి తీసుకురావాలని, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాలని. ఈరోజు ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలను తీసుకున్న, బాగా బిజినెస్ ట్రేడింగ్ చేస్తున్న దేశాలను తీసుకున్న అమెరికాను, జపాన్ను, చైనాను మనం పరిగణలోకి తీసుకుంటే అమెరికా లాంటి దేశంలో కూడా మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ ప్లాస్టిక్ మనీ ట్రాన్సాక్షన్ కానీ ఓన్లీ 72% సార్. 100% అనేది ఆయా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఎక్కడా లేదు. కాబట్టి ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు భారతదేశంలో ఈ స్వైపింగ్ మిషన్స్ తీసుకురావాలనో లేకపోతే ప్లాస్టిక్ మనీని ఉపయోగంలోకి తీసుకురావాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఈ ప్రయత్నం వల్ల చాలా విపరీతమైన పరిణామాలు ఈ దేశంలో వచ్చినాయి సార్. వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో 96% నగదు లావాదేవీలు జరుగుతాయి సార్. నగదు లావాదేవీలు జరిగేవన్నీ కూడా బ్లాక్ మనీగా సార్. గ్రామీణ ప్రాంతాలలో కూరగాయలు, పాలు, పండ్లు లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన వాటికి పాల కేంద్రాలలో కూడా నగదు మాత్రమే చలామణిలో ఉంటుంది సార్. అదేవిధంగా మీకు అంగన్వాడీల నుంచి మొదలు పెడితే మహిళా సమాఖ్యల వరకు గ్రామాలలో ఉన్న మా తల్లిదండ్రుల, మా అమ్మ కూడా ఊర్లో పాల కేంద్రానికి పంపిస్తే కూడా క్యాష్ వస్తే క్యాష్ను పొదుపుగా దాచిపెట్టుకునే వాళ్ళు సార్. అంటే పొదుపు సంఘాలలో కూడా వాడుకునేది కూడా నగదే. ఆ నగదు ఏది బ్లాక్ మనీ కాదు సార్. బ్లాక్ మనీని నిర్మూలించాలన్నా, నిరోధించాలన్నా, రాజకీయాలలో అవినీతి సొమ్ములను నిర్మూలించాలంటే దానికి వేరే విధానంలో, వేరే ఫామ్లో వస్తే బాగుంటుంది తప్ప ఉన్న పలంగా మార్కెట్లో 500 నోట్లు 1000 నోట్లు 86% సార్. 86% మార్కెట్ను ఆక్యుపై చేసుకున్న 500 1000 నోట్లను ప్రభుత్వం ఉపసంహరించుకున్న వెంబడే
ఆల్టర్నేటివ్ ఏం ఏర్పాట్లు చేయకుండా ఈరోజు ముందుకెళ్తున్నది కాబట్టి ఈ రకమైన సమస్యలు వచ్చినాయి. అంటే ఆక్సిజన్ ఇప్పుడు మనకున్న ఆక్సిజన్లో సడన్గా 86% తొలగిస్తే ఎంత సఫకేషన్ ఉంటుందో, సర్క్యులేషన్లో ఉన్న మనీని ఏదైతుందో, నోట్స్ ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం వల్ల సమాజంలో ఒక రకమైన గందరగోళం పరిస్థితి వచ్చింది సార్. ఈ పరిస్థితులు వచ్చినాయి. బ్యాంకులలో క్యూలో నిలబడుతున్నారు సార్. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది భారతదేశానికి ప్రధానమంత్రి గారిని వారు కలిసిండ్రు కాబట్టి ఇక్కడ వారు ఏదైతే ఇక్కడ కొన్ని అంశాలను చర్చించడానికి అవకాశం లేదు అనేదైతే అన్నారో, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కొన్ని అంశాలను తీసుకొస్తున్నాం సార్. వాటిని క్రోడీకరించి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి, ఈ దేశంలో సుపరిపాలన అందించడానికి, అవినీతి రహిత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఆ తెలంగాణ శాసనసభలో విస్తృతంగా విశేష ప్రయోజనాల కోసం చర్చ జరగడానికి ఒక వేదిక అయింది. దేశంలోనే నాకు తెలిసి డిమానిటైజేషన్ మీద మొట్టమొదటి శాసనసభలో ఒక తెలంగాణలోనే చర్చ జరిగిందని నేను అనుకుంటున్నా. ఈ చర్చ సంపూర్ణంగా జరగాలి. భారత ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మనం సలహాలు సూచనలు ఇవ్వాలి. తద్వారా దేశాన్ని బలోపేతమైన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి మనం సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ చర్చను పూర్తి స్థాయిలో జరుగుతూనే బాగుంటుందని మేము అడుగుతున్నాం సార్. అయితే ఇక్కడ నగదు రహిత లావాదేవీలను ఒత్తిడి చేసి ప్రజల మీద రుద్దాలనుకుంటే అది మంచిది కాదు సార్. ప్రజలు చెప్తారు సార్. చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు కాదు సార్, పెద్దలు అద్వానీ గారికి చెప్పాలి సార్. కిషన్ రెడ్డి అన్న అద్వానీ గారికి చాలా దగ్గర. నిన్న అద్వానీ గారు ఎంత ఆవేదన వెలిబుచ్చిండో. రాజకీయ కురువృద్ధుడు, భారతదేశంలో దశ దిశ నిర్దేశించే నాయకుడు అద్వానీ గారి ఆవేదనను కూడా మనం అర్థం చేసుకోవాలి సార్. కాబట్టి దయచేసి మమ్మల్ని చెప్పని వాళ్ళే మీరు సార్. మీరు హౌసింగ్ ఆర్డర్లో పెట్టండి సార్. ఇదేం సార్, నేను వారితో వాదిస్తలేను సార్. సభలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన స్టేట్మెంట్ మీద నా అభిప్రాయం చెప్తున్నాను సార్. ఎందుకు అభ్యంతరం చెప్తున్నాను సార్? నేనేం తప్పు మాట్లాడినా? దీంట్లో తప్పేమున్నది సార్? దీంట్లో తప్పేమున్నది? ఎందుకు అడ్డుపడుతున్నారు నాకు అర్థం కాలే. చంద్రశేఖరరావు గారిని వాళ్ళు ఇంప్రెస్ చేయాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు సార్. ముఖ్యమంత్రి గారిని వాళ్ళు ఇంప్రెస్ చేయదలుచుకుంటే ప్రసన్నం చేసుకోవాలంటే నాకు అభ్యంతరం లేదు సార్. నా మీద దాడి ఎందుకు చేయాలి సార్? నన్ను మాట్లాడాల్సింది ఇప్పుడు నేనేం మాట్లాడాలో నా సమయం సార్ ఇది. రేవంత్ రెడ్డి గారు, మీ సమయం, మీరు ఏది మాట్లాడాలో మనం అనుకున్న పరిధిలో మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రధానంగా సార్ ప్రధానంగా సార్ స్పీకర్ సార్, మీరు కూర్చోండి. స్పీకర్ సార్, తనకు అవకాశం ఇచ్చిన మాట్లాడుతున్నారు. స్పీకర్ సార్, ఇంత మంచి సబ్జెక్ట్ మీద ఆ విషయమే చెప్తున్నాను సార్. ఆ ఉత్తరం కూడా నా దగ్గర కాపీ ఉన్నాయి సార్. దేశంలో సార్ ఏ రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చ జరుగుతుంది. మీరు కూర్చో, తర్వాత మీరు ముందు కూర్చోండి. మీరు కూర్చోండి. నేను ఐ విల్ వెరిఫై. నేను వెరిఫై చేస్తాను. మేము వెరిఫై చేస్తాను. స్పీకర్ సార్, ముఖ్యమంత్రి ఇప్పుడు మా నాయకుడి పేరు తీసుకొని చెప్పినప్పుడు ఆ రకంగా మాట్లాడినప్పుడు తప్పకుండా స్పందించవలసిన బాధ్యత మా మీద ఉంది సార్. నేను స్పందించిన సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలో పెద్ద నోట్లను రద్దు చేయండి అని చెప్పిండు సార్. 500ని 1000 రూపాయల నోట్లను రద్దు చేయమని చెప్పిండు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆ మాట కట్టుబడి ఉన్నది. ఇక్కడ ప్రధానంగా సార్ విషయానికి వస్తున్నాను సార్. నేను ఇప్పుడు ప్రధానంగా సార్ 2-3 మినిట్స్ లో కంక్లూడ్ చేయండి చెప్పండి సార్. మొదలే పెట్టలేదు, కంక్లూడ్ చేయండి అంటే ఎట్లా సార్? మీరు సార్ మీరు ఇట్లా ఒత్తిడి చేస్తే సార్. స్పీకర్ సార్, మేము ఒక్కటే అంటున్నాం సార్, ఈరోజు ఆలోచన మంచిదైన ఆచరణలో వచ్చిన సమస్యలను సమర్థవంతంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సమస్య మీద చర్చించడానికి ఇస్తున్న ప్రాధాన్యత,
సమస్యను పరిష్కరించడానికి ఇవ్వడం లేదు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మీద పెను ప్రభావాన్ని చూపించే నిర్ణయం. కాబట్టి ఈ నిర్ణయం మీద జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించి ముందుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం సార్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం సార్. నిర్దిష్టంగా ఈ సమస్యను ఎదుర్కోవాలంటే, ఈ సమస్య నుంచి సామాన్యులకు ఇబ్బందులు జరగకూడదు అనుకుంటే కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగానే ప్రతి గ్రామంలో మినీ బ్యాంకు ఏర్పాటు చేయాలి సార్. ఈ మినీ బ్యాంకును ఏర్పాటు చేయడం ద్వారా నగదు విత్డ్రాయల్స్కు పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలి. ఎందుకు ఈ సలహా చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అంటే, మీరు ఆన్లైన్లో ఏం చేయాలన్నా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, ఫోన్ సౌకర్యం ఉండాలి. ఇవన్నీ చాలా గ్రామాలలో లేదు. నా నియోజకవర్గంలో ఒక మండలం మొత్తంలో, దౌలతాబాద్ అనే మండలంలో నిన్నగాక మన ఒక 3 months అయింది సార్ బ్యాంక్ వచ్చి. మొత్తం మండలంలోనే బ్యాంకు లేదు. కాబట్టి మొత్తం మండలంలో బ్యాంకు లేకపోతే వాళ్ళు ఎక్కడికో వెళ్ళి క్యూలో నిలబడాలంటే ఎన్ని సమస్యలు వస్తాయి. ఈరోజు ఉన్న గ్రామ పంచాయతీలన్నీ, ఉన్న బ్యాంకులన్నీ, బ్యాంకుల దగ్గర పోయి లైన్లో నిలబడితే ఎంత క్యాష్ అందుబాటులో ఉందో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విత్ పోలీస్ సెక్యూరిటీతో అయినా మీరు గ్రామాలలో ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర క్యాష్ నిల్వలు పెట్టి అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి సార్. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఐకేపీ మహిళా సంఘాలకు ఈ పనిని అప్పగిస్తే కూడా వాళ్ళు సమర్థవంతంగా దీన్ని నిర్వహిస్తారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది సార్. అదేవిధంగా నగదు రహిత లావాదేవీలు చేయాలని పదే పదే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పుడు నగదు రహిత లావాదేవీలు చేయాలంటే స్వైపింగ్ మిషన్ ఉండాలి సార్. స్వైపింగ్ మిషన్ పనిచేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి సార్, లేదా ఫోన్ కనెక్షన్ ఉండాలి సార్. కరెంటు లేని ప్రాంతాలు చాలా ఉన్నప్పుడు ఇంటర్నెట్, అదేవిధంగా ఫోన్ కనెక్షన్స్ లేని ప్రాంతాలలో ప్రజలు ఏ రకంగా ఈ స్వైపింగ్ మిషన్లను యూజ్ చేస్తారో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసి ఆ సమస్యకు కూడా పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉన్నది సార్. అదేవిధంగా ఒక నిపుణుల అంచనా ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నెలలో నగదు రహిత లావాదేవీలు చేయాలంటే 5 లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని ఒక అంచనాకు వచ్చారు సార్. ఈ 5 లక్షల ట్రాన్సాక్షన్స్ను ఒక నెలలో నిర్వహించాలంటే 10 లక్షల స్వైపింగ్ మిషన్లు అవసరం పడుతుంది సార్ ఇక్కడ. కానీ మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న స్వైపింగ్ మిషన్లు 78,000 మాత్రమే సార్. ఈ 78,000 మిషన్లతోటి మీరు నగదు లావాదేవీలు చేయండి అని ఒత్తిడి తీసుకొస్తే మిషన్లే అందుబాటులో లేనప్పుడు ఏ రకంగా నగదు రహిత ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఆలోచన చేయాలి. మూడవది ఏం సార్ అంటే, ఇవాళ ప్రతి కిరాణా కొట్టు, ప్రతి పాలు, ప్రతి కూరగాయలు అమ్ముకునేటోళ్లను నగదు రహిత లావాదేవీలు చేయాలన్నప్పుడు ఆ మిషన్ కొనాలంటే దాని కాస్ట్ 10,000 రూపీస్ సార్. రోడ్డు మీద కూరగాయల బుట్ట పెట్టుకొని లేకపోతే చాయ్ బండి పెట్టుకొని కూర్చునే వాళ్ళు 10,000 రూపాయలు కేటాయించి స్వైపింగ్ మిషన్ కొనుక్కునే ఆర్థిక పరిస్థితులు పేదవాళ్ళకు ఉన్నాయా సార్? కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే ఈ కూరగాయలు, పాల వ్యాపారాలు, రోడ్ల మీద చాయ్ బంకులు, ఇడ్లీ బండ్లు, చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఉచితంగానే ఈ నగదు రహిత స్వైపింగ్ మిషన్లు వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి సార్. అదేవిధంగా ఈరోజు మనం ఈ చర్చలలో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా కొన్ని అంశాల విషయంలో కూడా మనం సూచన చేయాల్సిన అవసరం ఉంది సార్. దాంట్లో ప్రధానంగా అద్వానీ గారు ఏదైతే అంశాలను ప్రస్తావించారో వాటిని దృష్టిలో పెట్టుకొని సార్, పార్లమెంట్లో జాయింట్ పార్లమెంట్ సెషన్స్ ఈ దేశంలో 3 సార్లు జరిగినాయి సార్. మొదటిది డోరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961, రెండవది బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రిపీల్ బిల్ 1978, మూడవది ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ 2002. 3 సందర్భాలలో ప్రత్యేకంగా దేశంలో చాలా అత్యంత కీలకమైన ప్రజలకు అవసరమైన అంశాల మీద జాయింట్ పార్లమెంట్ సెషన్ని కండక్ట్ చేసి అక్కడ పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. కాబట్టి దయచేసి ఈరోజు ఈ 500-1000 రూపాయల ఉపసంహరణ ఏదైతే జరిగిందో ఇది రద్దుగా సార్. ఉపసంహరణ జరగడం వల్ల ఈ పాత నోట్లను తీసుకొని కొత్త నోట్లు ఏదైతే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంటుందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో
అవసరం అనుకుంటే పార్లమెంట్లో 5 రోజులు 10 రోజులైనా సరే ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం కాబట్టి ప్రతి సభ్యుడి మీద బాధ్యత ఉన్నది, ప్రతి సభ్యుడు అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉన్నది, ప్రతి సభ్యుడు సహేతుకంగా చేసే సలహాలు సూచనలు భారత ప్రభుత్వం పాటించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి జాయింట్ పార్లమెంట్ సెషన్ కండక్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ ఇష్యూను అడ్రస్ చేసి దేశ ప్రజలకు ఒక స్పష్టతనిచ్చి దేశ ప్రజల మనసులలో ఏదైతే ఆందోళన ఉన్నదో ఆందోళనను తొలగించాల్సిన బాధ్యత ఉన్నది. మీరు నగదు రహిత రాష్ట్రంగా నగదు రహిత దేశంగా చేయాలంటే ప్రిపరేటరీ వర్క్ చేయకుండా కాబట్టి దీంట్లో ఏం లేదు సార్. నగదు రహితానికి మీరు డైవర్ట్ చేయాలంటే గతంలో సెల్ ఫోన్ వచ్చినప్పుడు 14-15 రూపాయలు పర్ యూనిట్ ఉన్నప్పుడు ఎవరు కొనుక్కోలేదు సార్. 10 పైసలకు పర్ కాల్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కరు 2 సెల్ ఫోన్లు కొనుక్కున్నారు సార్. కాబట్టి ఈనాడు కూడా మీరు ఆన్లైన్ కానీ నగదు రహిత ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే మీరు 25-30% కన్సెషన్ ఇచ్చింది అనుకోండి సార్ ఏదైనా కొనుక్కునే దాంట్లో అట్లా ప్రజల్ని అటువైపు తీసుకెళ్లాలి. కానీ मैं बार-बार यही कह रहा हूं साहब, मैं आपकी तायद, किसी की तायद आप नहीं कर रहे बोल रहे हैं साहब, लेकिन मैं तो आपकी तायद कर रहा हूं, आप मेरी भी तायद नहीं कर रहे हैं क्या बताइए। मैं कहा कि आप बीजेपी की वकालत कर रहे हैं, मैं ये बात बोला साहब मैं।